ఏ క్యూటీస్! దర్శనం మాత్రం చాలా జరిగింది. అమ్మమ్మ, తాత, కజిన్స్ అందరం కలిసి యాదగిరిగుట్ట వెళ్దామని అనుకున్నాం. సో, మార్నింగ్ 4:30కే అలారం మోగింది. నిద్ర వచ్చిన ఎక్సైట్‌మెంట్ ఎక్కువయ్యి రెడీ అయ్యాం. 6:30కి అందరం బస్‌లో జర్నీ స్టార్ట్ చేసాం. ఎంజీబీఎస్ నుంచి యాదగిరిగుట్టకి ₹130 టికెట్ ఫర్ మెన్స్. ఇంకా లేడీస్‌కైతే ఫ్రీయే గదా! సో, ఫైనల్లీ మార్నింగ్ 10:30కి యాదగిరిగుట్ట రీచ్ అయ్యాం. ఇంకా స్టెప్స్ దగ్గరనే బస్ దిగేసి మెట్ల దగ్గర మొక్కుకొని, సో, కజిన్స్ అందరం మెట్లకు బొట్లు పెడుతూ ఎక్కుదామని అనుకున్నాం. సో, అలా మెట్లకు బొట్లు పెడుతూ ఎక్కుతుంటే ఎండ మండుతుంది. ఆ మెట్ల మీద నడుస్తుంటే మాత్రం చుక్కలే కనిపించినాయి. కానీ భక్తి ముందు ఆ కష్టం కూడా చిన్నదే అనిపిస్తుంది గదా! సో, అలా మెట్లకి బొట్లు పెట్టి తర్వాత క్యూలో వెళ్ళాం దర్శనం కోసం. సర్ప్రైజింగ్‌లీ జస్ట్ 30 మినిట్స్‌లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కంప్లీట్ అయ్యింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇక దర్శనం తర్వాత అందరం కొంచెం ఆకలితో ఉన్నాం. సో, 12:00కి టెంపుల్ ప్రసాదంగా దొరికే పులిహోర తిన్నాం. సో, ఆ టేస్ట్ మాత్రం ఎక్కడ దొరకదు. ఏ టెంపుల్‌లో ఆ టేస్ట్ రాదు. నాకు మాత్రం చాలా స్పెషల్ అనిపించింది. సో, నెక్స్ట్ శివాలయం చూద్దామని వెళ్ళాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అప్పటికే టెంపుల్ క్లోజ్ అయ్యింది. సో, బయట కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దామని స్టార్ట్ చేసాం. ఇంకా మేము కూడా అక్కడ మెహందీ స్టాండ్ చూసి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, అందుకే నేను కూడా క్యూట్ మెహందీ డిజైన్ వేపించుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ట్రిప్ అంటే షాపింగ్ కంపల్సరీ కాబట్టి